గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియక రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసేసి వెళ్ళిపోయారు. అయితే అప్పు చేసినప్పుడు ఎవరు తీర్చాలంటే మనందరం మనం కట్టే ట్యాక్స్లే, జిఎస్టీ కావచ్చు, ఏ ట్యాక్స్ అయినా కావచ్చు, వాటి ద్వారానే తీర్చాల్సింది. తీర్చకుండా ఉంటే ఊరుకోరు. అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారానంతో ఈరోజు 1 by 1 చేసుకుంటూ ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి, కూటమి పార్టీలు 3, అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఒక మేనిఫెస్టో చేసి ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో పెన్షన్స్ కావచ్చు 4000 ఇస్తామని దాన్ని మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది. మహిళలకి 3 సిలిండర్లను మాట తప్పకుండా చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం. అయితే రాబోయే జూన్ నెలలో ఆర్థిక ఇబ్బందులున్నా, అనేక ఫైనాన్షియల్ సమస్యలున్నా, గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ముఖ్యమంత్రి గారు పిల్లలకి జూన్ 12th స్కూల్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసే లోపల ఈ అకాడమిక్ ఇయర్లోనే వాళ్ళకి మనం ఇస్తామన్న అమౌంట్ ఇవ్వాలి. పిల్లలకి తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని రేపు జూన్ 12 లోపల ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 12 లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 లెక్కన ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఉచిత బస్సు ఏదైతే మహిళలకు చెప్పారో అది కూడా ఆగస్టుకు చేసేట్టుగా నిర్ణయించారు. అదేవిధంగా రైతులకు ఏదైతే 20,000, 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేట్టుగా దాన్ని కూడా జూన్ లోపల ఇవ్వాలని. అంటే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా మాట తప్పకూడదనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేశారు. త్వరలో యాక్చువల్గా జూన్లో అవి 2, ఆగస్టులో ఫ్రీ బస్సు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏందమ్మా? అంటే మున్సిపాలిటీలో గత ప్రభుత్వం 2014-19లో మేము అసలు ట్యాక్స్లే పెంచలా, 5 సంవత్సరాలు పెంచలా. నేనే మంత్రిని. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని మున్సిపల్ ట్యాక్సెస్ని విధించింది. ఆ జీవో ఆ విధంగా ఇచ్చింది. ఆ విధంగా యాక్చువల్ కంటిన్యూ అవుతుంది. దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. మాట్లాడి ఒక డెసిషన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నాయండి. అదే 10 లక్షల కోట్ల అప్పు అంటే అప్పు చేయటమే కాదు ఆయన. యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్లో నా డిపార్ట్మెంట్ తీసుకుంటే 3,000 కోట్ల రూపాయలు బిల్స్ ఇవ్వాలి. నా మున్సిపల్ శాఖకు సంబంధించి 3,000 కోట్ల రూపాయలు. ఇది పెద్దవి కాదు, ఒక్క టిట్కో హౌసెస్లోనే 3,000 ఇవ్వాలి. టిట్కో హౌస్లోనే కాంట్రాక్ట్లు 3,000. అమరావతి రాజధానిలో వాళ్ళకి 1,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే మన మధ్య ఇచ్చాం. అవి కాకుండా చిన్నవి మున్సిపాలిటీస్లో వాటిలో దాదాపు 3,000 కోట్ల పైన నా ఒక్క డిపార్ట్మెంటే ఉంది.